జీవోపై పిటిషన్ కౌంటర్ దాఖలు చేయని పౌర సరఫరాల శాఖ హైకోర్టు ఆదేశం అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. మరి అధిక వడ్డీ ఆచి చూపి 150 కోట్లకు టోపి 16 నెలల్లో సొమ్ము డబ్బులు అంటూ 1530 మంది నుంచి డిపాజిట్లు వసూలు తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే పాడి కట్టిన వ్యక్తికి లక్షల్లో నగదు అంటూ పల్నాడు జంట హత్యల కేసులో విస్తుపోయే నిజాలు, పోలీసుల అదుపులో 3 వైసీపీ నేతలు. పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసుల్లో విస్తుపోయేవి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొండపాళ్ళు టీడీపీ చెందిన జేవిశెట్టి వెంకటేశ్వర అతడు సోదరుడు కోటేశ్వర హత్య జరిగిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు బ్యాంక్ ఖాతాలో నగద్యమైన తీరును పరిశీలిస్తే ఈ హత్యలో అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. నిందితుల్లో ఏటూగా ఉన్న వ్యక్తి జంట హత్యలకు నెల రోజుల ముందే జేవిశెట్టి వెంకటేశ్వర కోటేశ్వరాలతో విభేదించి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. సమీప గ్రామమైన కండకుంట గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 3 కీలక నేతలతో సన్నిహితంగా మెలిగినట్టు తెలుస్తుంది. ఓ నాయకుడి ఇంట్లో పార్టీ కూడా చేసుకున్నట్టు గుర్తించారు. మరో 2 నేతలతో ఫోన్లో నిరంతరం చాటింగ్ జరిపినట్టు తెలుస్తుంది. ఆ నేతలు ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తులకు నగదు సమకూర్చి వేర్వేరు మార్గాలు లక్షలాది రూపాయల అకౌంట్లో జమ చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు అని చెప్పడానికి ఏ ఆధారము లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్లో అంటే వైసీపీని ఎలాగోలా లాగాలి ఇందులోకి. వాళ్ళ అకౌంట్లో ఎవరన్నా వైసీపీకి సంబంధించి అంటే డబ్బులు ఎవరన్నా వేస్తే వాళ్ళకి ఏమన్నా వైసీపీతో సంబంధాలు అంటే వాళ్ళని ఇరికించాలి. ఇక్కడ ఒక క్రైమ్ని మనమే ఆర్టిఫిషియల్గా అల్లేజ్ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గానికి సంబంధించినటువంటిది పత్రికలు వ్యవస్థలు కలిసి చేస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి మోసానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.